హే! హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లేవంగానే అయితే ఇవాళ మా పాపకి బాడీ మసాజ్ చేసేసాము. కాసేపు ఎండలో పడుకోబెట్టాననమాట. నేను కూడా మా పాపతో పాటు కాసేపు బయట కూర్చున్నాను. ఇవాళ యాక్చువల్లీ కృష్ణాష్టమి అనమాట. మా పాప సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ కృష్ణాష్టమి ఫెస్టివల్ ఇది. సో, తనకు గుర్తుండాలి అని చెప్పి ఒక చిన్న వ్లాగ్‌లాగా నేను షూట్ చేశాననమాట. ఇంకా ఆయిల్ మసాజ్ అంతా చేసేసాక కాసేపు ఎండలో పడుకోబెట్టి, మళ్ళీ మా మమ్మీ బాత్ చేయించి, చిన్న కృష్ణయ్యనైతే రెడీ చేసేసింది. మా పాపకైతే ఇరిటేషన్‌గుంది అవన్నీ ఏంటి అని లాగుతూ, పెరుగుతూ ఉందనమాట. తన్ని డైవర్ట్ జేయడానికి మమ్మీ, డ్యాడీ అయితే మాట్లాడిస్తూ, క్లాప్స్ కొడుతూ ఏవేవో జేస్తున్నారు. నేనైతే ఫోన్ పట్టుకొని ఉన్నా. ఎప్పుడు తను కోఆపరేట్ చేస్తే అప్పుడు ఫోటోస్ తీయాలి అని. ఇంకా చూడండి ఆ నెమలి ఉంది కదా! అమ్మ, నాన్న పెడుతున్నారు. తను పెరుగుతూనే ఉందనమాట. ఫైనల్లీ అయితే కొన్ని క్యూట్ ఫోటోస్ తీసినాం. మా పాప సెలబ్రేట్ చేసుకుంటున్న తన ఫస్ట్ కృష్ణాష్టమి ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. సో, ఇంతే అండి. చాలా చిన్న వ్లాగే. సో, అందుకనే కృష్ణాష్టమి అండ్ వినాయక చవితి 2 కలిపి అయితే అప్లోడ్ చేస్తున్నా. సో, ఇక్కడి నుండి అయితే వినాయక చవితి వ్లాగ్ అనమాట. మా పాప పడుకొని ఉంది. సో, తను లేచేలోపు అట్‌లీస్ట్ నేనన్నా స్నానం చేసి రెడీ అయిపోతే మళ్ళీ పాపని రెడీ చేయడానికి ఉంటది అని చెప్పి నేనైతే ఫస్ట్ రెడీ అయిపోతున్నా. సో, ఇంకా అలానే ఒక రీల్స్, షార్ట్స్ ఇలా ఏమైనా క్రియేట్ చేద్దామని చెప్పి ఇలా భూపాల్ దగ్గరైతే వీడియోస్ తీయించుకుంటున్నాను. యూట్యూబ్ వీడియోస్‌లో కొంచెం లేట్‌గా అప్లోడ్ చేసినా, ఇన్‌స్టాలో మాత్రం డైలీ అప్డేట్స్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇన్ కేస్ మీరు నా డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. నా పేజ్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. నా పేజ్ లింక్, మా పాప పేజ్ లింక్ 2 కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ లింక్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఫాలో కొట్టండి. మా అప్డేట్స్ అన్నీ డైలీ మీరు తెలుసుకోవచ్చు, వాచ్ చేయొచ్చనమాట. ఇప్పుడు అయిపోయిన ఫెస్టివల్స్‌కి ఇప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నావు ఏంటి అని చాలామంది క్వెషన్ రైజ్ అవుతదనమాట. పాపని మేనేజ్ చేస్తూ నాకు కొంచెం కష్టమే అనిపించింది ఫస్ట్. పాపనైతే నేను కంప్లీట్‌గా పాపతోనే ఉండాలి. నాకెప్పుడన్నా గ్యాప్ దొరికినప్పుడు వీడియోస్ ఎడిట్ చేస్తూ అప్లోడ్ చేయాలనుకున్నాననమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పాపే గదా! ఇప్పుడైతే తను కొంచెం పెద్దయింది. అమ్మ వాళ్ళ దగ్గర గూడా ఉంటూ అలా ఉంది కాబట్టి నేనైతే ఇప్పటి నుండి వ్లాగ్స్ అన్నీ, పాత వ్లాగ్స్ అన్నీ ఎడిట్ జేసి అన్నీ అప్లోడ్ చేస్తున్నాననమాట. కొంచెం లేట్ అవుతది. కానీ ఎప్పుడో ఒకసారి వీడియోస్ అయితే మాత్రం పక్కా వస్తాయన్నమాట. చాలామంది యూట్యూబర్స్ చూసాను నేను. వాళ్ళు చిన్న పిల్లలున్నా కూడా డైలీ పిల్లల్ని చూసుకుంటూ, డైలీ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ, వాళ్ళకసలు అంత ఓపిక, టైం ఎక్కడి నుండి వస్తది నాకైతే తెలీదు. చాలా సార్లు నేను అలా చేయాలనుకున్నా కానీ అస్సలు కుదరలేదనమాట. సో, ఇలా అంతా కాదు. ఎప్పుడు కొంచెం నాకు ఓపిక ఉంటదో, పాపకి టైం సరిపోతదో తర్వాతే నేను ఫోన్ ఎత్తుకోవాలని చెప్పి ఇలా లేట్‌గా అప్లోడ్ చేస్తున్నా. ఇప్పటి నుండి అయితే ఒక 1 వీక్ నుండి డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి నుండి అయితే లేట్ అవ్వకుండా డైలీ ఒక వ్లాగ్ అయితే వచ్చేస్తది మన పూజిత భూపాల్ యూట్యూబ్ ఛానల్‌లో. సో, గైస్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వినాయక చవితి థీమ్ ఫోటోస్ అనమాట. వినాయక చవితికి ఇలా సింపుల్‌గా ఫోటో షూట్ చేశాం మా పాపకి. ఈ డ్రెస్ అంతా కూడా నేను స్టిచ్ చేయించుకున్నాను. కొంచెం సింపుల్‌గానే, మరీ హెవీగా లేదు, అట్టని మరీ సింపుల్‌గా కూడా లేదు. ఒక బిలో 2 మంత్స్ బేబీకి మనం మరీ గాడీగా అలా డ్రెస్సులు వేయలేము కదా అని చెప్పి సాఫ్ట్‌గా ఉన్న క్లాత్ తీసుకొని సాఫ్ట్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ వేయించి ఇలా కుట్టించాననమాట మా పాప కోసం వినాయక చవితికి. చిన్న ఫోటో షూటే, మరీ పెద్ద ఫోటో షూట్ ఏం కాదు. అప్పటికప్పుడు అనుకోని ఆ థీమ్ అలా సెట్ చేసేసామనమాట. నేను, భూపాల్ అయితే చెప్పాను కదా! మా పాప సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ వినాయక చవితి. 1 ఇయర్ బిలో ఉన్నప్పుడు తనకి 1 ఇయర్ వరకు వచ్చే ఫెస్టివల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫెస్టివల్సే కదా మా పాపకి. అవన్నీ గుర్తుండే మెమరీలాగా ఉండాలి అని చెప్పి ఇలా ఫోటో షూట్స్ కానివ్వండి, ఇలా వ్లాగ్స్ లేట్ అయినా కూడా అప్లోడ్ చేస్తున్నా. సో, అదనమాట కృష్ణాష్టమి అండ్ వినాయక చవితి మా పాప చిన్న వ్లాగ్స్. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా పాపకి నెయిల్ ట్రిమ్మర్ ఆర్డర్ చేశాను. ఇంకా రాలేదని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్‌లో. సో, ఫైనల్లీ అయితే ఇవాళ డెలివరీ అయిపోయిందనమాట. న్యూ బోర్న్ బేబీస్‌కి ఈ నెయిల్ ట్రిమ్మర్ బాగా యూజ్ అవుతదండి. సో, కొత్తగా ఉంటారు కదా న్యూ మమ్స్ ఉంటారు కదా! వాళ్ళకి చాలా టెన్షన్‌గా ఉంటది నాలాగే. నేను ధృతిని చూసి తనకి అప్పుడప్పుడు కట్ చేసి నాకు కొంచెమన్నా తెలుసనమాట. కానీ అలాంటి నేనే టెన్షన్ పడుతూ కట్ చేశాను. మా పాపకి ఎక్కడైనా స్కిన్ కట్ అవుతదో ఏమో, బేబీ ఫింగర్ లాగుతదేమో, కదిలిస్తూ ఉంటదేమో అని. సో, ఇన్ని టెన్షన్స్ ఎందుకని చెప్పి ఫైనల్‌గా అయితే ఫస్ట్ క్రైలో సెర్చ్ చేసి ఈ నెయిల్ ట్రిమ్మర్ ఆర్డర్ చేసుకున్నాము. 700 చేంజ్ పడిందనమాట. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్‌లో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఏజ్‌కి తగ్గట్టు ముందర ఫైల్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మా పాప 2 మంత్స్ ఓల్డ్ కాబట్టి తనకి ఆరెంజ్ కలర్ ఫైల్ అనమాట. ఏజ్ తగ్గట్టు ఆ ఫైల్స్ అనేవి ఆ బాక్స్ మీదే అంతా అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు.
మా పాపకి నెయిల్ ట్రిమ్మర్ బాగా యూజ్ అయింది. మెయిన్ నాకు బాగా యూజ్ అయింది. టెన్షన్ పడకుండా స్కిన్ ఏమన్నా కట్ అవుతది అని ఏం టెన్షన్ పడకుండా మంచిగా ట్రిమ్ చేసేస్తున్నాననమాట. సో, ఇది నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకేమైనా న్యూ బోర్న్ బేబీస్ బిలో 1 ఇయర్ బేబీస్ ఉంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎలాంటి టెన్షన్స్ పడకుండా. ఇంకా బేబీ ఏజ్‌కి తగ్గట్టు మనం ముందర ఫైల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. సో, 6 ఫైల్స్ ఇస్తారనమాట. సో, దాని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా బాక్స్ మీదే మెన్షన్ చేసుంటారు. సో, ఇదనమాట బేబీ నెయిల్ ట్రిమ్మర్ స్టోరీ అంతా గూడాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా డైలీ పేరెంటింగ్ వీడియోస్ అన్నీ వస్తాయనమాట. మా పాప ఇప్పుడు 2 మంత్స్ ఓల్డ్ కాబట్టి ఇప్పటివరకు నేను తీసుకున్న జాగ్రత్తలు, తను తీసుకున్న ప్రొడక్ట్స్, ఐటెమ్స్ అన్నీ గూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్‌లో మా పాప గ్రోత్ పెరిగే గుందికి నేను తనకి ఏమేమి యూజ్ చేస్తాను ఇలా అన్నీ వస్తాయన్నమాట. న్యూ మమ్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా బేబీని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే డెలివరీ వ్లాగ్స్ ఇలానే ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ప్రెగ్నెన్సీ టైంలో కేర్, డైట్ టిప్స్ ఇలాంటివన్నీ కూడా నేను అప్‌లోడ్ చేశాను. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసేయండి. సో, గైస్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.